హాయ్ ఫ్రెండ్స్, నేను లెల్లుల నవ్య మత్స్యమిత్ర ఛానల్ నుండి మాట్లాడుతున్నా. ఖమ్మం 3 టౌన్ చేపల మార్కెట్లో మత్స్య మహిళల బాధలు వినండి. ఇప్పటికే 2 సార్లు మార్కెట్ స్థలాలు మార్చినారు. ఇప్పుడు ఇక్కడ రైతు బజార్ పక్కన రేకుల షెడ్ కట్టి మార్కెట్ అయితే ఏర్పాటు చేశారు. కానీ మరుగుదొడ్లు సౌకర్యం లేక, నీళ్లు సౌకర్యం లేక మత్స్యకార మహిళలు బాధలు వారి మాటల్లోనే వినండి. టీఎంకేఎంకేఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల నాగేశ్వరరావు గారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాల నుంచి మేము బాధపడుతుంటే మార్కెట్ ఇచ్చారు. మాకు మంచినీళ్ళకైనా కూడా ఇబ్బంది అవుతుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్లకి ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళకి ఏదైనా కూడా మాకు సౌకర్యం అయితే లేదు. ఎంత ఇబ్బంది అవుతుంటే అంత ఇబ్బంది అవుతుంది. మరి పెద్దోళ్ళని అడిగితే చేపిస్తా అంటున్నారు, చేపిస్తలేదు, అంటించుకోవట్లేదు ఇవన్నీ. మరి ఏంది కథ? మరి మేము ఇట్నే దోమలలో ఉండాలన్నా, లేకపోతే నీళ్ళకి ఇబ్బంది, ఆడవాళ్ళు బాధపడుతున్నాం, పేసలు పోవాలన్న బాధపడుతున్నాం. ఏం అవకాశం లేదు, సౌకర్యం లేదు, చేయాలని కోరుకుంటున్నాం మేము. మాది 3 టౌన్ ఏరియా చేపల మార్కెట్ ఖమ్మం కాబట్టి మాకు కరెంటు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. అటు బోర్ వేసిరు కానీ అది కూరగాయల మార్కెట్ వాళ్ళకి అంకితం అయిపోయింది, బాత్రూమ్లు వాళ్ళకి అంకితం అయిపోయినాయి. మాకు బాత్రూమ్లకు కూడా రాని అని అంటారు కూరగాయల మార్కెట్ వాళ్ళు. కాబట్టి మాకు బాత్రూమ్లు కావాలి, కరెంటు కావాలి, నీళ్ళతో నీళ్ళు మోసుకోవాలంటే అక్కడ పోయి బోరింగ్ కాడికి పోయి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రోజు నీళ్ళు మోసుకోవాలంటే మా కాళ్ళు కూడా నొప్పులు వేసి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మాకు మార్కెట్ అనేది మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం మీ పెద్దవాళ్ళని. కరెంటు లేదని చెప్పినాం కదండి, కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, దోవలు సాయంత్రం అయితే విపరీతమైన దోవలతో చచ్చిపోతున్నాం. చేపలు చేయాలన్నా వాళ్ళు సెల్లులైట్ అయితేనే మేము చేపలు చేసుకుంటున్నాం. చేపలు చేసుకునేటోళ్ళు సెల్లులైట్ అయితే చేపలు చేసుకుంటున్నాం. చేపలు చేయడానికి కూడా మాకు చచ్చే ఇబ్బంది అవుతుంది. నీళ్ళు దూరం నుంచి మోసుకొచ్చుకున్నా కూడా చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ బోర్ వేయించినా మాకు సంతోషమే, బోర్ వేయించినా మాకు సంతోషమే. ఒక బాత్రూమ్ లెట్రూమ్ అనేది అటాచ్ కట్టించినా మాకు చాలు. మా మార్కెట్ వారికి మార్కెట్ కట్టించారు, మమ్మల్ని మార్కెట్లో చేసి తోలేరు. కానీ మాకు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. 3 సంవత్సరాలు అయింది మార్కెట్ కట్టించి కూడా. నమస్కారం సార్, మా 3 టౌన్ ఏరియా చేపల మార్కెట్ గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము మార్కెట్ కోసం తిరిగినాం సార్. తిరిగినా కూడా మాకు ఎమ్మెల్యే గారు మాకు మార్కెట్ కట్టించారు. అటు రైతు బజార్ ఒకటి పెట్టారు, దాంట్లో బోర్ వేసారు, కరెంటు అల్లనే పెట్టారు. మాకైతే కరెంటు పెట్టియలేదు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు దయించి మాకు ఒక బోర్ వేయండి, కరెంటు పెట్టియండి, ఒక లెట్రిన్ బాత్రూమ్ కట్టించి ఇవ్వండి సార్. మిమ్మల్ని మేము కోరుకునేది మేము అదే. ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు సార్. మా మీద దయించి కొద్దిగా మాకు ఎన్ని కనికరం కనిపించండి సార్ అని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ పెద్దవాళ్ళని. ఖమ్మం టౌన్ 3 టౌన్ మార్కెట్ ఏరియా నుండి చేపల మార్కెట్ నుండి చేపలు అమ్మేవాళ్ళు, చేపలు శుద్ధి చేసే వాళ్ళ గురించి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, గతంలో మార్కెట్ నుంచి ఎన్నో ఎన్నిపాలు కమిషనర్ గారికి పెట్టడం అయింది. ఆయన కమిషనర్ గారు దీని మీద స్పందించలేకపోతారు. ఎక్కువ చేపలు శుద్ధి చేయడం, చేపలు అమ్మటం కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉండడానికి వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది, నీళ్ళు లేకపోవడం. అయితే కూరగాయలకి ఉన్నది పక్కన, కూరగాయలకి చేపలకి కలిపి అటాచ్ చేసి కరెంటు పెట్టారు. ఈ కరెంటు వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. వాడి గతంలో ఎప్పటి నుంచో ఉందంట ఈ మీటరు, ₹1,00,000 చిల్లర మార్కెట్ దీని మీద బిల్లు ఉందంట. ₹1,00,000 బిల్లు కట్టాలని కరెంటు వాళ్ళు అంటారు. ఈ ₹1,00,000 బిల్లు మేము కడతామంటే మా సమస్య లేదు. ఇది మేము వాడిన బిల్లు లేదు. ఇవాళ నుంచి మాకు సపరేట్ చేసేస్తే మేము కంటిన్యూగా మేము కరెంటు బిల్లు కట్టుకుంటానికి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బోర్ కూడా 2 కలిపేశారు, కూరగాయల మార్కెట్కి ఇది కలిపేశారు. అయితే ఆ బోరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేయడం జరుగుతుంది. ఇక్కడ చేపలు శుద్ధి చేయాల్సి ఎక్కువ నీళ్ళు పడతాయి చేయబట్టికి మోటారు ఆఫ్ చేసుకుని పోవటాన వాళ్ళు ఇబ్బంది పడి దూర ప్రాంతాన్ని నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని, ఈ యొక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేయాలనేది మేము ఖమ్మం టౌన్ 3 టౌన్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. నా పేరు పగడాల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా తెలంగాణ మత్స్యకారుల సంఘం నాయకుడు, జిల్లా సెక్రటరీ.